హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు అనుస్క్రిప్ట్ మేనేజర్ 7.0 అనే తెలుగు టైపింగ్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. మనం దీన్ని విండోస్ 7లో కానీ 8లో కానీ 10లో కానీ ఒకే విధంగా ఇన్స్టాల్ చేయొచ్చండి. అది ఎలాగని చూద్దాం. నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. చూసారు కదా, డౌన్లోడ్స్లో 7.0 అని ఉంది. మీరు దీన్ని నెట్లో నుంచి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే నేను దీని యొక్క డౌన్లోడ్ లింక్ని మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. మీరు అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసినా ఇలాగే ఉంటుంది అను 7.0 అనేది. మీరు ఈ అను 7.0 అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి. దీంట్లో 2 ఫైల్స్ ఉంటాయండి, సెటప్ పిఎస్ అని, సెటప్ టీటీఎఫ్ అని. మనం దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ముందుగా దీన్ని సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ సెటప్ పిఎస్ అనే ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మీ మౌస్తో రైట్ క్లిక్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా, వీళ్ళలో ప్రాపర్టీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జనరల్, కంపాటబిలిటీ, సెక్యూరిటీ అని ఉన్నాయి కదా, వీటిల్లో కంపాటబిలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఆప్షన్ చూసారు కదా, రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ కంపాటబిలిటీ మోడ్ ఫర్ అని, ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే కింద కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూసారు కదా, వీటిల్లో విండోస్ ఎక్స్పీ సర్వీస్ ప్యాక్ 3 అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అప్లై చేసి ఓకే ప్రెస్ చేయండి. సేమ్ కింద ఫైల్ కూడా అలాగే సెలెక్ట్ చేయండి, సెటప్ టీటీఎఫ్ సెలెక్ట్ చేసి మౌస్తో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. కంపాటబిలిటీ సెట్టింగ్స్ సేమ్ ఇందాక ఆప్షన్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ కంపాటబిలిటీ మోడ్ ఫర్ ఉంది కదా, ఈ డైలాగ్ బాక్స్లో టిక్ చేయండి. కింద కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వీటిల్లో విండోస్ ఎక్స్పీ సర్వీస్ ప్యాక్ 3 అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అప్లై చేసి ఓకే ప్రెస్ చేయండి. మనం ఇన్స్టాల్ చేయడానికి ముందుగా ఈ కంపాటబిలిటీ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకుంటే మాత్రమే ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, మనం ఫస్ట్ ఈ సెటప్ పిఎస్ అనే ఫైల్ని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఎందుకు ఈ కంపాటబిలిటీ మోడ్ అనేది విండోస్ సర్వీస్ ప్యాక్ ఎక్స్పీ 3లో ఉండాలనుకుంటే, ఇది విండోస్ ఎక్స్పీ కోసం డిజైన్ చేయబడింది. మనకు 7లో కానీ 8లో కానీ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవ్వదు. అందుకోసం మనం కంపాటబిలిటీ మోడ్ అనేది సర్వీస్ ప్యాక్ ఎక్స్పీ 3లో ఉంటే మాత్రమే ఇది ఇన్స్టాల్ అవుతుంది. అందుకనే మనం అది చేంజ్ చేసాం. ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ 155 ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతాయి మామూలు విండోస్ ఎక్స్పీలో అయితే. మనకి ఇక్కడ 7లో కానీ 8లో కానీ 10లో కానీ కావు. ఇలా ఎర్రర్ వస్తుంది చూసారు కదా, వుడ్ నాట్ ఓపెన్ రిజిస్టర్ అని ఓకే ప్రెస్ చేయండి. మనకు ఎస్ రీస్టార్ట్ ద కంప్యూటర్ నౌ అని ఉంది కదా, మనకు అవసరం లేదు. నో ఐ విల్ రీస్టార్ట్ ద కంప్యూటర్ లేటర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫినిష్ ప్రెస్ చేయండి. సేమ్ కింద ఫైల్ కూడా అలాగే ఇన్స్టాల్ చేయండి, సెటప్ టీటీఎఫ్. సేమ్ ఫాంట్స్ చూసారా, 310 ఫాంట్స్ అని, ఈ ఫాంట్స్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ కాలేదు. సేమ్ ఎర్రర్ వచ్చింది, కుడ్ నాట్ ఓపెన్ రిజిస్టర్ అని ఓకే ప్రెస్ చేయండి. నో ఐ విల్ రీస్టార్ట్ ద కంప్యూటర్ లేటర్ అని ప్రెస్ చేసేసి ఫినిష్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు ఫాంట్స్ అనేవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ కాలేదు, మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగనే చూద్దాం. మనం ఒకసారి మన సిస్టంలో అనుస్క్రిప్ట్ మేనేజర్ ఇన్స్టాల్ చేయగానే మీ మై కంప్యూటర్ ఓపెన్ చేసి సి డ్రైవ్ ఓపెన్ చేయండి. మీరు సి డ్రైవ్ ఓపెన్ చేయగానే ఇక్కడ టాప్లో ANSM ఫోల్డర్ అని వచ్చేస్తుంది. మన సిస్టంలో అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో అది మన సిలో టాప్లో వచ్చేస్తుంది. ఇక్కడ ANSM ఫోల్డర్ అని ఫస్ట్లో ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ 2 ఫోల్డర్లు ఉన్నాయి కదా, పిఎస్ ఫాంట్స్ అని, టీటీఎఫ్ అని. ఈ పిఎస్ ఫాంట్స్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. పిఎఫ్పి, పిఎఫ్ఎం అని ఉన్నాయి కదా, ఈ పిఎఫ్ఎం ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ 155 ఫాంట్స్ ఉన్నాయి కదా, ఈ ఫాంట్స్ మొత్తాన్ని డ్రాగ్ చేసి కాపీ చేయండి. ఇలా అయినా కాపీ చేయొచ్చు, లేకపోతే కంట్రోల్ ఆల్ సెలెక్ట్ చేసి అయినా కాపీ చేయొచ్చు. కాపీ చేసి మీ సిస్టమ్ యొక్క కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళండి. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేశాక ఇక్కడ టాప్లో సెర్చ్ బార్ ఉంది కదండి, ఈ సెర్చ్ బార్లో ఫాంట్స్ అని టైప్ చేయండి. మీరు ఫాంట్స్ అని ఎప్పుడైతే టైప్ చేస్తారో కింద వచ్చింది కదా ఫాంట్స్ అని ఒకటి, అది ఓపెన్ చేయండి. మీరు అక్కడ కాపీ చేసిన పేస్ట్ని ఇక్కడ కాపీ చేసిన ఫాంట్స్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా, కెనాట్ ఇన్స్టాల్ అని. ఇక్కడ డోంట్ షో రిమైనింగ్ ఐటమ్స్ అని ఇక్కడ డైలాగ్ బాక్స్లో టిక్ చేసి క్లోజ్ ప్రెస్ చేయండి. మనకి 155 ఫాంట్స్ కాపీ అయిపోతాయి. ఈ 155 ఫాంట్స్ కాపీ అయిపోయి ఒకసారి పిఎఫ్ఎం ఫోల్డర్లోకి రండి. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయండి. మనకు స్టార్టింగ్లో టీటీఎఫ్ అనే ఫోల్డర్ ఉంది కదా, ANSM ఫోల్డర్లో ఈ టీటీఎఫ్ ఫోల్డర్ ఓపెన్ చేయండి.
సేమ్ దీంట్లో కూడా 155 ఫాంట్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇలాగే మొత్తం సెలెక్ట్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేసి సేమ్ అట్లాగే కంట్రోల్ ప్యానల్లోకి వచ్చేసి ఇక్కడ ఫాంట్స్లో పేస్ట్ చేసేయండి. ఈ 155 ఫాంట్స్ చూసారు కదా, మొత్తం ఫాంట్స్ వచ్చేసాయి. తెలుగు ఫాంట్స్, ఇందాక అన్ని ఇంగ్లీష్ ఫాంట్స్ ఉన్నాయి, ఇప్పుడు తెలుగు ఫాంట్స్ కూడా వచ్చేసాయి. మనకి ఈ ఫాంట్స్ అనేవి ఉంటేనే మనకు తెలుగు టైపింగ్ అనేది వర్క్ అవుతుంది, ఇవి లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, ఈ విండో క్లోజ్ చేయండి. మనకి అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది ఫాంట్స్ అనేవి కాపీ చేసాము, కానీ ఇంకొక సెట్టింగ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే మనం ఇన్స్టాల్ చేయగానే డెస్క్టాప్ మీద అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది వచ్చేసింది. ఈ ఫైల్ని సెలెక్ట్ చేయండి, మీ మౌస్తో రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఓపెన్ ఫైల్ లొకేషన్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మనం ఆ ఓపెన్ ఫైల్ లొకేషన్ అనేది ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో, ఇప్పుడు చూసారు కదా మన ఎక్కడికి వచ్చింది, ఇది లోకల్ డిస్క్ సిలో ANSM ఫోల్డర్లో ఓపెన్ అయింది. ఇలాగైనా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే మీ మై కంప్యూటర్ ఓపెన్ చేసి లోకల్ డిస్క్ సి ఓపెన్ చేసి ఇక్కడ ANSM ఫోల్డర్ ఓపెన్ చేసినా ఓకే, ఎలా అయినా ఓపెన్ చేయొచ్చు. ANSM ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ KB7 అనే ఫైల్ ఉంది కదండి, ఈ ఫైల్ సెలెక్ట్ చేయండి. ఈ ఫైల్ సెలెక్ట్ చేసి మీ మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఈ ఆప్షన్స్లో ప్రాపర్టీస్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సేమ్ ఇందా అట్లాగే కంపాటబిలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఉంది కదా రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ కంపాటబిలిటీ మోడ్ ఫర్ అని, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేయగానే కింద మనకు కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. వీటిల్లో Windows XP సర్వీస్ ప్యాక్ 3 అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అప్లై చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. దీన్ని ఓపెన్ చేయండి అనుస్క్రిప్ట్ మేనేజర్ని. మనకి అనుస్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ కావడానికి ఒక అట్లీస్ట్ 1 మినిట్ పడుతుందండి. ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా అంతే, ఇది ఇలాగే ఉంటుంది. నేను ప్రజెంట్ మీకు ఇన్స్టాలేషన్ అనేది Windows 7లో చూపిస్తున్నాను. మీరు ఇదే ప్రొసీజర్ Windows 8లో కానీ 8.1లో కానీ 10లో కానీ ఫాలో కావచ్చు. చూసారు కదా అనుస్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ అయింది. తెలుగు లాంగ్వేజ్ అని కింద DOI.Tech అని ఓపెన్ అయింది. చూసారు కదా, మనకి అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో కింద టాస్క్ బార్లో మనకి ఒక ఐకాన్ వస్తుంది. ఇది అనుస్క్రిప్ట్ మేనేజర్ ఒక ఐకాన్. దీని మీద మౌస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ క్లిక్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మూడు ఆప్షన్స్ వచ్చాయి చూసారు కదా. వీటిలో లాంగ్వేజ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, వీటిల్లో మనకు తెలుగు కావాలి కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 4 కీబోర్డులు ఉన్నాయి చూసారు కదా, DOI.Tech అని, యాపిల్ అని, మాడ్యులర్ అని, రోమిక్ అని. మీకు ఏ కీబోర్డ్ అయితే వచ్చో ఆ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నాకు రోమిక్ వచ్చు కాబట్టి నేను రోమిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది ఫ్యూ సెకండ్స్లో మారిపోతుంది మనం ఏదైతే కీబోర్డ్ సెలెక్ట్ చేసుకున్నామో అది. చూసారు కదా రోమన్ మారిపోయింది కీబోర్డు. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం తెలుగు టైపింగ్ ఎందుకు వర్క్ అవుతుందో లేదో. మనం ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ యూజ్ చేసుకుని ఫోటోషాప్, పేజ్ మేకర్, MS ఆఫీస్ వీటిలో ఎక్కడైనా టైప్ చేయొచ్చు తెలుగులో. నేను మీకు MS ఆఫీస్లో చూపిస్తున్నాను, MS వర్డ్లో. మనం ఎక్కడైనా తెలుగు టైప్ చేయడానికి ముందుగా మనం తెలుగు ఫాంట్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం తెలుగు ఫాంట్స్ కాపీ చేసాం కదా, వీటిలో మనకి ఏదో ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను అనుపమ ఎక్స్ట్రా బోల్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇప్పుడు తెలుగు టైప్ చేసి చూపిస్తాను వర్క్ అవుతుందో లేదో. చూసారు కదా తెలుగు టైపింగ్ అనేది వర్క్ అవుతుంది. సో మనం ఈ విధంగా అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది యూజ్ చేసుకొని తెలుగు టైపింగ్ చేసుకోవచ్చు. దీని ఇన్స్టాలేషన్ అనేది మనకు ఆటోమేటిక్గా కాదు కాబట్టి ఎర్రర్ వస్తుంది, కాబట్టి మనం ఫాంట్స్ అనేవి మాన్యువల్గా కాపీ చేసుకోవాలి. కంపాటబిలిటీ సెట్టింగ్స్ అనేవి Windows XP సర్వీస్ ప్యాక్ 3లో ఉంటే మాత్రమే ఇది మనకు వర్క్ అవుతుంది. ఓకే, మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందగలరు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాల సూచనలు కామెంట్స్లో తెలియజేయండి.